వచ్చిన తెలుగుదేశం మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పేరు వింటూనే ఎంతో మంచిగా అనిపిస్తుంది. పొలం పిలుస్తుంది అని నాకు ఇది కొత్త. నేను వచ్చేటప్పుడు అదే అడుగుతున్నాను, ఏం చేయాలి పొలం పిలుస్తుంది అంటే అని. వీళ్ళు చెప్పారు నాగలు పట్టుకోవాలి మేడం అని చెప్పి. నిజంగానే నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను కూడా రైతులమే మీతో సమానంగా. ఎందుకంటే మేము కూడా ఇక్కడే లేగుంటిపాడులోనే మా పొలం ఉంది ఇక్కడ. సో దానివల్ల మేము కూడా మీ తోటి రైతులము. ఈరోజు ఇక్కడ రామణపాలెంలో ఉన్న రైతులందరినీ ఈ కార్యక్రమంతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే గొప్ప ఆశయం కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల రైతులకి ఏ రకంగా లాభం జరుగుతుందో అన్ని రకాలుగా కూడా ఆయన ఆలోచించి రైతన్నలకు గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించి కానీ, లేదు వ్యవసాయం గురించి, మిగతా అన్నిటి గురించి, దాంట్లో వచ్చే సబ్సిడీల గురించి యాక్చువల్గా ఇక్కడికి మీకందరికీ ఈ పొలం పిలుస్తుంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన అగ్రికల్చర్ అధికారులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పండే డెల్టా ఏరియా మన కోవూరు కాన్స్టిట్యున్సీ. అది నిజంగా మనము ఆ కాన్స్టిట్యున్సీలో ఉండడం మన అదృష్టంగా భావించాలి. మనము అందరికన్నా ఎక్కువ వరి పండిస్తాం కాబట్టి, వరి అంటే నెల్లి అని చెప్పి తమిళ్లో అంటారు. దానివల్లే మనకి నెల్లూరు జిల్లా అని చెప్పి, నెల్లూరు అని చెప్పి మన ప్రాంతానికి పేరు రావడం కూడా జరిగింది. అదేవిధంగా స్వీయ అనుభవంతో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులను సాధించే మీరు నిపుణుల సలహాలు చూసి వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ తీసుకుంటే ఇంకా ముందుకెళ్ళగలరని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న రైతులందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే రైతు అనేది పల్లె నుంచి మనం పట్టణాల వరకు ఎక్కడికో తీసుకెళ్ళగలము. పునాది ఇక్కడి నుంచే పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు ఆల్రెడీ చేసుకునే వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి అందరికీ తెలుసు. నెల్లూరు రైతులు వీళ్ళ సలహాలు కూడా తీసుకుంటే ఇంకా బాగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నేను ఈరోజు పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరోసారి